మైగ్రేన్ హెడేక్, తలనొప్పి వస్తే వాంతి అయితే నిశ్శక్తమై నిర్వీర్యమై గంట సేపు 2 గంటల సేపు పడుకున్న చోటే పడుకొని ఉంటాడు. నువ్వులు ఇనుప పెన్నం మీద టపటప అనేంత వరకు సన్న మంటలో వేయించుకొని పొద్దున పడిగడుపున ఒక చెంచా తీసుకొని తినండి, నములుతూ తినండి. నాకు పళ్ళు లేవు బాబు, 80 సంవత్సరాలు. సరే తినద్దండి. తాటి బెల్లం వేసుకొని లడ్డూ చేసుకొని పౌడర్ చేసుకొని నోట్లో పెట్టుకొని చప్పరించండి. 21 రోజులు చేయండి. 3 రోజులు చేసేలోపే ఆయనకు రోజు వచ్చే తలనొప్పి 4 రోజులకు ఒకసారి 4వ రోజు వచ్చింది. అయ్యో మళ్ళా వచ్చింది అనుకో. నేను చెప్పాను 21 రోజులు చేయాలి. ఇంకా 3 రోజులు తిన్నాడు, 12 రోజుల వరకు తలనొప్పి రాలేదు, మళ్ళా వచ్చింది. ఇంకా 3 రోజులు తినే లోపల మొత్తం 18 రోజులు అయింది. తర్వాత తలనొప్పి రానేలేదు. 21 రోజులు అయిపోయింది. ఇప్పటికి 8 నెలలు అయింది, ఒక్కసారి కూడా ఆయనకు తలనొప్పి రాలేదు. ఈ మనిషి ప్రాక్టీసింగ్ ఎండి డాక్టర్, 30 సంవత్సరాలు ఈ సో కాల్డ్ ఆయన అమెరికాకి వెళ్ళాడు, అన్ని చోట్లకు వెళ్ళాడు, లెక్చర్లు ఇచ్చాడు, అంతా చేశాడు, ట్యాబ్లెట్లు తీసుకుంటూనే ఉన్నాడు. దే కుడ్ నాట్ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఈ నువ్వులు ఎంత అద్భుతమైనటువంటి, ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు వారానికి ఒక్కసారి నువ్వుల లడ్డు తినండి అని చెప్తే 6 వారాల్లోనే వాళ్ళ క్యాన్సర్ కూడాను ఉపశమనం కావడం మొదలుపెట్టింది. అది ఎన్ని క్యాన్సర్ పేషెంట్లో నాకు లెక్కలేదు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, గర్భకోశం క్యాన్సరు, ఈ క్యాన్సరు, ఆ క్యాన్సర్, ఏదేదో పేర్లు, 30 రకాల క్యాన్సర్లు పేర్లు పెట్టుకొని ఉన్నారు. ఏ రకాల క్యాన్సర్లు పెట్టుకున్నా పేర్లు పెట్టుకున్నా మీరు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు మీరు మీ పిల్లలు తింటుంటే ఏ క్యాన్సరు మీ దగ్గరికి రమ్మన్నా రాదు. ఇది నువ్వుల గ్యారంటీ. ఇది నువ్వుల గ్యారంటీ. నువ్వులంటే ఏమనుకుంటున్నారు? కానీ డాక్టర్లు ఏం చెప్పారంటే 1990sలో నువ్వుల నూనె తాగుతున్నావా నల్లగా అయిపోతావు, కొబ్బరి నూనె తాగుతున్నావా కొలెస్ట్రాల్ వస్తుంది, వేరుశనగ నూనె తాగుతున్నావా అఫ్లోటాక్సిన్స్ నరాల దౌర్బల్యం వస్తుంది అని చెప్పి మన పదార్థాలని ఎందుకు పనికిరావని చెప్పి ఈ విజ్ఞానులు, ఈ సైంటిస్టులు, ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు వాళ్ళు వందల వేల ఆర్టికల్స్ రాసేసి మన పదార్థాలని మనమే చీదరించుకునేట్టు చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వులంటే ఏం తెలుసా? ఎవరైనా చస్తే మన దేశంలో అనాదిగా నోట్లో నువ్వులు పోసి చివరిలో నారాయణ నారాయణ అంటారు. ఎందుకంటారు? అప్పి ఆ దేహంలో ఏదైనా ప్రాణం మిగిలి ఉంటే నువ్వులు పోస్తే వాడు బతికి బయటపడతాడు, నువ్వులు పోసినా బతకలేదు అంటే వాడు చచ్చాడు, తీసుకెళ్ళు దేహాన్ని. ఇంత అద్భుతమైన మహత్వకరమైన ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. దాన్ని మనం విశ్లేషణ చేసుకోకుండా, అంటే నువ్వుల్లో ఇంత మహత్వం ఉంది అని తెలుసుకోకుండా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి నువ్వులు అదంతకదే 2 సార్లు మనం సామెలు కొర్రలు వేస్తుంటే అవంతకవే పెరిగేది. ఇంత అద్భుతమైన పదార్థం. ఏ చర్మ రోగమైనా నువ్వుల నూనె రాస్తే మాయమవుతుంది. రాయాలని నాకు ఇష్టం లేదంటే పొద్దున్న లేచి 3 చెంచాలు తాగండి, మీ ఎగ్జిమాలు, చుండ్రు, పిండ్రు, ఏ చర్మ రోగాలన్నీ మాయమైపోతాయి. ఇంత అద్భుతం ఉంది. ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు, ఫారిన్ విజ్ఞానులు వదిలిపెట్టండి, వాళ్ళకి తెలియదు, మన దేశంలో ఉన్న విజ్ఞానులు ఇంతవరకు ఒక్కరు నువ్వుల మీద రీసెర్చ్ చేసి ఒక్క పేపర్ కూడా రాయలేదు. ఇంత అద్భుతమైన పదార్థం నువ్వుల నూనె. ఏ పార్శ్వవాయువు వచ్చినా, ఏ లక్వా వచ్చినా, ఏ నరాల దౌర్బల్యం ఉన్నా వారానికి 3 సార్లు మీరు నువ్వుల నూనె 2 చెంచాలు ఉదయం తాగితే మీ నరాల దౌర్బల్యాలన్నీ అలా మాయమైపోతాయి. పార్కిన్సన్స్, నువ్వు నా భార్యవా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను నిన్ను, మరుపు రోగం అంట అందరికీ, పార్కిన్సన్స్, ఆల్జైమర్స్. అంటే మర్చిపోతాడు వాడు వాడేవాడని తెలియదు వాడికి.
అలాంటి రోగులు నా దగ్గరికి వస్తే, ఇప్పుడు అమెరికాలో అందరికంటే భయపడే రోగం ఇదే. వాళ్ళకి క్యాన్సరు, డయాబెటీస్ అంతా మామూలు అయిపోయాయి. బతకడం నేర్చుకుంటున్నారు దానితో. కానీ పార్కిన్సన్స్తో బతికేది, బతుకుతున్నానని కూడా తెలియదు వాడికి. ఇలాంటి భయంకరమైన రోగాలు వస్తే ఒక వారం కొబ్బరి నూనె, ఒక వారం నువ్వుల నూనె, ఒక వారం వెర్రి నువ్వుల నూనె అని ఇంకొకటి ఉంది. వెర్రి నువ్వులు అని తెలుసా? దాని పేరు ఎందుకు పెట్టారు వెర్రి నువ్వులని? నీకు వెర్రి ఉంటే ఈ నువ్వుల నూనె తాగితే వెర్రి కూడా బాగా. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ వెరీ సీరియస్. చాలామంది పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుట్టి వెర్రిగా ఆడుతుంటే ఇక్కడ అక్కడ ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళకి వెర్రి నువ్వుల నూనె కొబ్బరి నూనె తాపిస్తూ దానికి తోడు సామెలు అరికలు తినిపిస్తూ ఉంటే 3 నెలల్లో బాగా కూర్చొని నేను స్కూల్కి వెళ్తానని చెప్పి ఇప్పుడు 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.